పెందుర్తి నియోజకవర్గం నరవ హై స్కూల్ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు అధ్యక్షుడిగా వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేసవి కాలంలో ఈ హై స్కూల్ జంక్షన్ వద్ద చలివేంద్రం శ్రీ డొక్కా సీతమ్మ పేరు మీద జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ రోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా శుభసూచకమని అన్నారు। అనంతరం ఉగాది పచ్చడిని అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్, వీర మహిళలు ప్రియా, స్వాతి, లింగం, వాసు, చిన్నారావు, గవర అప్పలరాజు, చిన్నారావు, సాలాప్ శంకర్రావు, ప్రవీణ్, నవీన్, సంతోష్, వమ్మి అప్పలరాజు, తేజ, సంతోష్ మరియు జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందనాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందనాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందనాలే పచ్చికల రమేష్ గారి నాయకత్వం వందనాలే పచ్చికల రమేష్ గారి నాయకత్వం వందనాలే పచ్చికల రమేష్ గారి నాయకత్వం వందనాలే జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఉగాది శుభాకాంక్షలు అండి। సో జనసేన వాళ్ళు మళ్ళీ తీసుకున్నటువంటి ప్రాధాన్యతని మాకు తెలియజేస్తున్నారు। జై జనసేన, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్। అందరికీ నమస్కారం అండి। ఈరోజు 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో గత 5 సంవత్సరాల నుంచి వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది। అదే సందర్భంగా ఈరోజు ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది రోజున ఇంత మంచి పర్వదినాన ఈరోజు చలివేంద్రం ప్రారంభోత్సవం వీరమహిళలు చేత చేయడం జరిగింది। అదేవిధంగా ఈ ఉగాది సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాలు చాలా కష్టాలు అనుభవించారు। ఈ 5 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో ఈరోజు చంద్రబాబు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఎన్నో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టాలు జరగకుండా వాళ్ళు కాపాడుతున్నారు। అదేవిధంగా ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం మనతో పాటు జంతువులు కూడా నివసించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా మనపై ఉంది కాబట్టి పక్షులకు కానీ మగజీవులు, కుక్కలు ఇలాంటి వాటికి కూడా వాటర్ అందించాలి। ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వేడి తర్వాత ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరుగుతుంది। అందులో భాగంగా పక్షులకు మేము చూసినట్లయితే పక్షులకు సపరేట్గా, అదేవిధంగా జంతువులకు సపరేట్గా, మన మానవాళికి కూడా సపరేట్గా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। చలివేంద్రం ఒక మనుషులకే కాదు అందరికీ కూడా ఈ యొక్క నరవ గ్రామంలో ఏర్పడిన చలివేంద్రం అందరికీ ఉపయోగపడుతుంది। ఇంత మంచి అవకాశం జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్। 88వ వార్డు నరవ గ్రామంలో ఉన్నాము। నరవ గ్రామంలో ముందుగా నియోజకవర్గ ప్రజలకు, గ్రామ ప్రజలకు, జనసేన నాయకులకు, జనసేన వీరమహిళలకు, జనసేన కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు। అదేవిధంగా గత 10-15 ఏళ్ళ నుంచి నరవలో చలివేంద్ర కార్యక్రమంలో యాసవేంద్ర నుంచి జనాలకు చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం ఇవన్నీ చేస్తున్నాం। మన జన సైనికుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది। నరవలో చాలామంది జన సైనికులు బాగా కష్టపడి పనిచేసే వ్యక్తులు। ఈ జన సైనికుల స్ఫూర్తితో మేము కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా దన్నుగా ఉండి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం। జనసేన కార్యక్రమాలు నరవలో చాలా బాగా ఎవరికి ఏ సమస్య వచ్చినా జన సైనికులు ముందుంటున్నారు। ఈరోజు ఒక వీధి లైట్ సమస్య అని, డ్రైనేజ్ సమస్య అని, ఒక రోడ్డు సమస్య అని, దేనికైనా జన సైనికులు ముందుండి జనసేన తరఫుని మేము జన సైనికులుగా పోరాటం సాగిస్తున్నాం। మా పోరాట స్ఫూర్తిగా పంచకల రమేష్ బాబు గారు కూడా మాకు వెన్నుండి అండదండలుగా నిలబడి ఆయన కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇక జగ్గీపాలెం చింతకట్ల వరకు ఏ కబ్జాల మీద పోరాటాలు చేస్తున్నాం।